హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఈ రెగ్యులర్గా మేము ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటాం. నోట్లో ఉన్న అన్ని పళ్ళు ఫిక్స్ చేయడం కానీ, అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కానీ, అలాంటివి చేసినప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతున్న ఒక డౌట్ ఏంటంటే, డాక్టర్ మేము ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అన్ని కొత్త పళ్ళు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంప్లాంట్లు వేసుకొని మాకు మామూలుగానే ఇంతకు ముందులాగా మాట్లాడడం వస్తుందా, లేదంటే మాకేమైనా ఉచ్చారణ లోపం అంటాం, అంటే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాకుండా నత్తి రావడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా అని అడుగుతారు. సో ఈరోజు అదే టాపిక్ చర్చిద్దాము. సో బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, మనకు మామూలుగా మాట్లాడడానికి కావాల్సింది ఏంది, మన నాలుక ఏ రకంగా మూమెంట్ అవుతుంది అనేది కావాలి. సో మనం ఎప్పుడైనా సరే ఇంప్లాంట్స్ వేసి టీత్ పెట్టేటప్పుడు ఈ నాలుకకు గనక ప్రాపర్ స్పేస్, దీన్ని మనం ఏమంటాం, టంగ్ స్పేస్ అంటాం. ఈ టంగ్ స్పేస్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసి ఇంప్లాంట్స్ ప్లాన్ చేసి కనుక ట్రీట్మెంట్ చేస్తే మీకు అలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ అట్లా కాకుండా ఇంప్లాంట్ కనుక ప్రాపర్ ప్లేస్లో లేకుండా ఈ టంగ్ స్పేస్ అంటే ఏంది, మనకు కింద దవడలో కానీ పైన అంగిలిలో కానీ ఈ నాలుక కూర్చునే ప్లేస్ ఉంటుంది. ఈ నాలుక కూర్చునే ప్లేస్లకు కూడా ఏమైనా ఇంప్లాంట్ కానీ టూత్ కనుక వస్తుందంటే నాలుక పోయి దానికి టచ్ అవ్వడం వల్ల మీరు సరిగ్గా మాట్లాడినప్పుడు ఈ టంగ్ మూమెంట్ ప్రాపర్గా కాక మీకు ఉచ్చారణ లోపం అనేసి, లేదంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ కానీ, లేదంటే నత్తి రావడం జరుగుతుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇంప్లాంట్స్ ఎలా చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఏం చేస్తాం మేము మా దగ్గరకు వస్తే, ఫస్ట్ ఒక ఇంట్రా ఓరల్ స్కాన్ అంటాం. ఇంట్రా ఓరల్ స్కాన్లో ఏం చేస్తాము, మీకు న్యాచురల్గా స్వతహాగా మీకు టీత్ ఉంటే టీత్, లేదంటే మీ దవడలు ఉంటే దవడలు, అసలు టీత్ లేకుండా ఉంటే దాన్ని స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమొస్తుంది అంటే, మీరు ఎట్లా కొరుకుతున్నారు, మీ టంగ్కి ఎంత స్పేస్ అవైలబుల్ ఉంది అనేది మాకు అక్కడ ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. 3D ఎక్స్రేలో ఏమవుతుంది, హార్డ్ టిష్యూస్ వస్తాయి. అంటే మీ టీత్ కానీ, టీత్ లోపల భాగము ప్లస్ ఎముక భాగము, మీ కంప్లీట్ దవడ ఎట్లుంది, మీ స్కల్ ఎట్లుంది అనేది మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెండింటిని కలుపుతాం. కలిపినప్పుడు ఏమవుతుంది, మీరు ఏ రకంగా కొరుకుతున్నారు, మీకు క్రౌన్స్ అనేటివి ఎక్కడ రావాలి, ఎక్కడొస్తే ఫోర్స్ ప్రాపర్గా అవుతుంది, అక్లూజన్ ప్రాపర్గా అవుతుంది, చివింగ్ ఎఫిషియన్సీ ప్రాపర్గా ఉంటుంది. సో దానికి తగ్గట్టు చూసుకొని టంగ్ స్పేస్ న్యాచురల్గా ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉందా లేదా అనేది ప్రాపర్గా మనం మేనేజ్ చేసి ఇవ్వాలి. ఒకవేళ టంగ్ స్పేస్ తగ్గినా, టంగ్ స్పేస్ పెరిగినా కూడా మనకు ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీనే ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఫర్ ద ఫస్ట్ టైం ఎలిడెంట్ హాస్పిటల్ తరఫునే మేము ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ ద ఇయర్ 2017. మేము చేసే ప్రతి ఇంప్లాంట్స్ కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకునే చేస్తాము. సో 100% వి గ్యారంటీ, మీకు ఇంప్లాంట్స్ వేసిన తర్వాత కూడా ఎలాంటి స్పీచ్ డిస్టర్బెన్స్ అనేది రాదు. ఒకవేళ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, లేదు ఈ ఫుల్ మౌత్ ట్రీట్మెంట్స్లో, ఇంప్లాంట్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.